Hello everyone, welcome back to my channel. ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ ఆఫ్ ద డిజార్డర్స్ ఆఫ్ ఈసోఫేగస్ అనమాట. ఎవరైతే పార్ట్ 1 చూడలేరో ఫస్ట్ అది చూసేసి ఇక్కడికి రండి. దెన్ ఓన్లీ యూ క్యాన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద థియరీ పార్ట్. ఓకే, ఇది ప్రిపరేషన్ ఫర్ ద ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి అండ్ నాట్ సెట్ ఎయిమ్స్ 8 అనమాట. సో మనం థియరీ పార్ట్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. థియరీ అనేది మనకి బాగా అర్థమైంది అనుకోండి, ఎంసీక్యూస్ని మనం మంచిగా అటెంప్ట్ చేయగలుగుతాం. ఎలా ఇచ్చిన ట్విస్టింగ్ వేలో ఏ రకంగా అడిగినా కూడా వీ క్యాన్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ properly. Okay, and before starting the video, don't forget to hit the like button and please like, share and subscribe my channel. ఎందుకంటే ఇది నాకు మోటివేట్ చేస్తుంది దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ మీకు ఇంకా అన్ని తీసుకురావడానికి. అండ్ మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ కావాలో అది మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తే ఐ విల్ డూ ద వీడియో ఆన్ దట్ ఆల్సో. సో షెల్ వి స్టార్ట్ ద వీడియో నౌ? లెట్స్ గెట్ స్టార్టెడ్. In this, we are going to cover the topics like esophageal diverticular, gastroesophageal reflux disease, hiatal hernia, benign tumors and cancer of esophagus. We will see one by one in detail. First, we are going to see the esophageal diverticulum. అసలు esophageal diverticulum అంటే ఏంటిది? బిఫోర్ దట్ డైవర్టిక్యులం అంటే ఏంటిది? డైవర్టిక్యులం అంటే పౌచింగ్, అంటే ఒక బ్యాగ్ సాక్ లాగా బయటికి రావడం అనమాట. ఏమొస్తుంది? మ్యూకోజా అండ్ సబ్ మ్యూకోజా లేయర్స్ అనేవి ఎక్కడైతే మజిల్స్ వీక్గా ఉంటాయో అక్కడ నుంచి ఇలా బయటికి వచ్చేస్తుంది అనమాట. దాన్ని డైవర్టిక్యులం అని అంటారు. ఈ డైవర్టిక్యులం ఈసోఫేగస్లో అవుతుంది కాబట్టి దాన్ని ఈసోఫేజియల్ డైవర్టిక్యులం అని అంటారు. సో ఇలా ఎక్కడ జరిగితే దాన్ని ఆ పార్ట్ని బట్టి దే విల్ నేమ్ ఇట్ యాజ్ ఏ డైవర్టిక్యులం. ఓకేనా? సో ఇక్కడ ఈసోఫేజియల్ డైవర్టిక్యులం గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ డైవర్టిక్యులం అనేది ఈసోఫేగస్లో అవుతుంది. సో ఇదేమంటారు, ఇది 3 ఏరియాస్లో అవుతుంది. అంటే ఈసోఫేగస్ని అప్పర్, మిడిల్ అండ్ లోవర్ పోర్షన్గా డివైడ్ అయ్యి ఉంటుంది. సో ఇది ఎక్కడైనా అవ్వచ్చు, అప్పర్ పోర్షన్, మిడిల్ పోర్షన్, లోవర్ పోర్షన్. అప్పర్ పోర్షన్ ప్లేస్నేమో ఫారింగో ఈసోఫేజియల్ డైవర్టిక్యులం అని అంటారు. మిడ్ పోర్షన్లో అయితే మిడ్ ఈసోఫేజియల్ డైవర్టిక్యులం అంటారు. లోవర్ది ఎఫెక్ట్ అయింటే ఎపిఫ్రెనిక్ ఈసోఫేజియల్ డైవర్టిక్యులం అని అంటారు. అమాంగ్ 3 డైవర్టిక్యులమ్స్లో మోస్ట్ కామన్ టైప్ ఏదేమో అప్పర్దనమాట. అప్పర్ ఈసోఫేజియల్ డైవర్టిక్యులం విచ్ ఇస్ కాల్డ్ ఫారింగో ఈసోఫేజియల్ ఏరియా అనమాట. దానికి అనదర్ నేమ్ ఈజ్ ఆల్సో ఇస్ దేర్, దట్ ఈస్ జెంకర్ డైవర్టిక్యులా. ఇది ఎంసీక్యూస్లో వస్తాయి, జాగ్రత్తగా వినండి. ఓకేనా? జెంకర్ డైవర్టిక్యులా అనమాట. ఇది మెయిన్లీ ఎందుకనంటే డిస్ఫంక్షనల్ స్వింక్టర్స్ ఉంటాయి కదా, అప్పర్ది అండ్ లోవర్ స్వింక్టర్స్. సో ఇది స్వింక్టర్ది ఏమవుతుందనంటే ఏజ్ పెరిగే కొద్దికి అక్కడ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అన్నప్పుడు ప్రెషర్ ఎక్కువగా వేయడం వల్ల ఆ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే మ్యూకోజా అండ్ సబ్ మ్యూకోజ్ లేయర్స్ అనేవి వీకర్, అంటే మజిల్స్ అనేవి ప్రెషర్ ఎక్కువ పడి వీక్ అయిపోతుంది అనమాట. సో ఆ వీక్ అవ్వడం వల్ల మ్యూకోజా అండ్ సబ్ మ్యూకోజా లేయర్ దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. సో అందుకే మెయిన్లీ ఏమంటారు, ఫారింగో ఈసోఫేజియల్ ఏరియాలోనే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ యూజువల్లీ ఇది మనం ఓల్డర్ పీపుల్లో చూస్తాం, మోర్ దెన్ 60 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళలో. ఈ పిక్చర్లో మీరు క్లియర్గా చూస్తున్నారు, గ్రీన్ సైడ్కి ఇట్లా పౌచ్ టైప్లో వస్తున్నాయి ఇక్కడ చూడండి, దాన్ని ఈసోఫేజియల్ డైవర్టిక్యులం అని అంటారు. సో మార్క్ వేసిన దగ్గర చూస్తున్నారు కదా, దాన్ని జెంకర్ డైవర్టిక్యులం అని అంటారు, బ్యాక్ ఆఫ్ ద ట్రేకియా. ఓకే, సో దాన్ని ఏమంటారు, ఫారింగో ఈసోఫేజియల్ డైవర్టిక్యులం అని కూడా అంటారు, అప్పర్ పార్ట్ ఆఫ్ ద అప్పర్ ఈసోఫేజియల్ డైవర్టిక్యులం అని కూడా అంటారు. నెక్స్ట్ ఈజ్ ద మిడ్ ఈసోఫేజియల్ డైవర్టిక్యులం. ఇది అన్కామన్, చాలా రేర్గా ఉంటుంది. చెప్పాం కదా, మోస్ట్ ఆఫ్ ద అప్పర్ వన్నే అవుతుంది. ఇది లెస్ అక్యూట్ అండ్ కండిషన్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ సర్జరీ. ఇన్ దిస్ పిక్చర్ వీ క్లియర్లీ క్యాన్ సీ బ్లూ టిక్ పెట్టిందేమో జెంకర్ డైవర్టిక్యులం, అది అప్పర్ పార్ట్. అండ్ రెడ్ కలర్ది చేసిందేమో మిడ్ పార్ట్ అనమాట, మిడ్ ఈసోఫేజియల్ డైవర్టిక్యులం. అండ్ కింద ఇచ్చిందేమో ఎపిఫ్రెనిక్ ఈసోఫేజియల్ డైవర్టిక్యులం. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్, అంటే పిక్చర్లో చూపిస్తున్నాను హౌ ద డైవర్టిక్యులమ్స్ విల్ బీ ఇట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎపిఫ్రెనిక్ డైవర్టిక్యులం. ఇందాకే చూసారు కదా డయాగ్రామ్లో. సో ఇది ఎపినెఫ్రిక్ డైవర్టిక్యులం అనేది లార్జర్ డైవర్టిక్యులం అనమాట. లోవర్ ఈసోఫేగస్ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, జస్ట్ అబౌవ్ ద డైఫ్రమ్. సో ఇది మోస్ట్లీ ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద లోవర్ ఈసోఫేజియల్ స్వింక్టర్ వల్ల, లేకపోతే మోటార్ డిజార్డర్స్ ఆఫ్ ద ఈసోఫేగస్ వల్ల దిస్ డైవర్టిక్యులం విల్ అకర్. సో కమింగ్ టు ద ట్రీట్మెంట్, ఓన్లీ ఆప్షన్ ఈజ్ డైవర్టిక్యులెక్టమీ, అంటే ఎక్సెస్
పార్ట్ ఏదైతే బయటికి వస్తుందో దాన్ని కట్ చేసి సూచర్ చేయడమే. ఇక్కడ మోస్ట్ కామన్ డైవెర్టికులం ఈజ్ జెంకర్ డైవెర్టికులం కాబట్టి జెంకర్ డైవెర్టికులెక్టమీ ఒకటి చేస్తారు. మిగతా అన్కామన్ కాబట్టి అండ్ అది మోస్ట్లీ లెస్ అక్యూట్ అండ్ దానికి సర్జరీస్ ఏవి అవసరం ఉండదు. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. నెక్స్ట్ కండిషన్ ఈజ్ హయాటస్ హెర్నియా. హయాటస్ హెర్నియాకి ముందు హయాటస్ అంటే ఏంటిది? ఇట్స్ అన్ ఓపెనింగ్ అనమాట. ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? ఇన్ దిస్ వన్ డైఫ్రమ్లో. ఓకేనా? అందులోకి వెళ్ళి ఆ ఓపెనింగ్లోకి వెళ్ళి ఈసోఫేగస్ అనేది పాస్ అయ్యి ఇట్ విల్ కనెక్ట్ టు ద స్టమక్ అండ్ స్టమక్ వేర్ ఇట్ ప్రెజెంట్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ. ఓకేనా? ఈసోఫేగస్ అనేది డైఫ్రమ్ పైన ఉంటుంది. మీన్స్ ఆ హోల్లో నుంచి, అంటే ఆ హోల్ని హయాటస్ అని అంటారు. దాంట్లోకి వెళ్ళి స్టమక్కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద ఈసోఫేజియల్ హయాటస్ అండ్ ఇది ఎగ్జాక్ట్ పొజిషన్ అనాటమికల్గా చూసుకుంటే వర్టిబుల్ T10 దగ్గర ఉంటుందన్నమాట. సో హయాటస్ హెర్నియా అంటే ఏంటిదని అంటే ఇప్పుడు అబ్డామినల్ క్యావిటీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ ఈ హయాటస్ హోల్లో నుంచి పైకి డైఫ్రమ్ పైకి వస్తే ఆ కండిషన్ని హయాటస్ హెర్నియా అని అంటారు. సో దీనికి కండిషన్స్ ఏముంటుంది? ఇట్ మే బీ కంజనైటల్ డిఫెక్ట్ వల్ల, ట్రామా వల్ల, లేకపోతే వేరే హయాటస్కి కనెక్టెడ్ ఆపరేషన్స్ ఏవైనా అయితే కూడా దట్ ఆల్సో విల్ లీడ్స్ టు హయాటస్ హెర్నియా. నౌ we will see the types of hernia. There are 4 types of hernias are there. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద స్లైడింగ్ హెర్నియా అనమాట. జస్ట్ స్లైట్ టైప్ 1. ఇందులో ఏమవుతుందంటే లోవర్ స్వింక్టర్ ఏదైతే స్టమక్ రీజన్లో ఉంటుందో అది అబౌవ్ ద మీడియాస్టెనమ్ అంటే డైఫ్రామ్ పైకి వస్తుందన్నమాట. అంటే అది ఒకటి పౌచ్ టైప్లుగా అబౌవ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద స్లైడింగ్ హెర్నియా. ఇక్కడ రెడ్ కలర్ మార్క్లో చూపిస్తున్నాను కదా, అది పౌచ్ అంటే టైప్ 1 హెర్నియా అనమాట. అండ్ ఇక్కడ లైన్గా చూపించింది బ్లూ తోటి మార్క్ చేసింది దట్ ఈస్ కాల్డ్ మీడియాస్టినమ్ ఆర్ ద డైఫ్రమ్. నెక్స్ట్ ఈజ్ ద టైప్ 2 హయాటల్ హెర్నియా. ఇందులో ఏంటంటే ఏదైతే లోవర్ స్వింక్టర్ ఉంటుందో అది కరెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది బిలో ద డైఫ్రమే. బట్ ద పార్ట్ ఆఫ్ ద స్టమక్ విచ్ ఈస్ కాల్డ్ ఫండస్. ఓకేనా? ఆ ఫండస్ పార్ట్ అనేది పౌచ్ టైప్గా హయాటల్ నుంచి పైకి అబౌవ్ ద డైఫ్రమ్కి వస్తుందన్నమాట. ఇయర్ బ్లూ తోటి మార్క్ చేసి చూపిస్తున్నాను చూడు, దట్ ఈస్ ద ఫండల్ పార్ట్ ఆఫ్ ద స్టమక్. అది పౌచ్ లాగా పైకి వస్తుంది అనుక ఇట్ విల్ ఫార్మ్ ద హయాటల్ హెర్నియా. అండ్ టైప్ 3 హయాటల్ హెర్నియా ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ టైప్ 1 అండ్ టైప్ 2 అనమాట. ఇందులో పిక్చర్లో క్లియర్గా చూస్తున్నారు కదా, లోవర్ స్వింక్టర్ ఆఫ్ ద ఈసోఫేగస్ అండ్ ద ఫండల్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ రెండు అబౌవ్ ద డైఫ్రమ్ అంటే మీడియాస్టినమ్కి పైననే ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ద టైప్ 3 హయాటల్ హెర్నియా. టైప్ 4 హయాటల్ హెర్నియా అన్నది సివియర్ పార్ట్ అనమాట. ఇది 3 లాగానే అలాంగ్ విత్ ద దిస్ వన్ లోవర్ స్వింక్టర్ అండ్ ద స్టమక్తో పాటు కొలాన్, స్ప్లీన్, స్మాల్ బవల్, లివర్ ఆర్ ప్యాంక్రియాసస్, సమ్టైమ్స్ ప్యాంక్రియాస్ ఆల్సో, ఇవన్నీ కూడా మీడియాస్టెనమ్ అప్పర్ అబౌవ్లోనే ఉంటుంది. ఇది సివియారిటీది అనమాట టైప్ 4 హయాటల్ హెర్నియా. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే టైప్ 1 టైప్ 2లో ఎలా ఉంటుందంటే ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకేనా? అండ్ అదర్ మెజర్స్ కూడా తీసుకుంటారు. లైక్ లార్జ్ అండ్ హెవీ మీల్స్ ఒకటేసారి తినొద్దు, స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలని చెప్తారు. అండ్ తిన్న తర్వాతనే ఇమీడియట్లీ పడుకోవడం కానీ బెండ్ చేయడం లాంటివి చేయకూడదని చెప్తారు. వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు, స్మోకింగ్ స్టాప్ చేయమని చెప్తారు. ఇలాంటివన్నీ ప్రికాషన్స్, మెజర్మెంట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసినా కూడా ఏమంటారు కాంప్లికేషన్స్ ఆర్ సిమ్టమ్స్ ఇంకా కనిపిస్తూ ఉంటే దెన్ దే విల్ గో ఫర్ ద సర్జికల్ రిపేర్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మినిమల్, ఓకేనా, టైప్ 1 టైప్ 2లో ఉన్నప్పుడు దే విల్ గో విత్ ఫర్ ద ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అనమాట. ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్లో స్ట్రేటా ప్రొసీజర్ అండ్ ఈసోఫిక్స్ ప్రొసీజర్స్ ఆర్ ద కామన్. స్ట్రేటా ప్రొసీజర్స్లో ఏముంటుందనంటే అంటే ఓరల్గా అంటే త్రూ ఎండోస్కోప్ ద్వారా ఒక లైట్ అనేది పంపిస్తారు. ఓకే, పంపించిన తర్వాత ఒక సర్టన్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఆ హీట్ వల్ల ఆ మజిల్స్ అంటే వీకన్స్ ఉంటాయి కదా, మజిల్స్ వీక్ అవుతూనే పౌచ్ లాగా ఫామ్ అవ్వడం లేకపోతే అన్నీ రావడం బయటికి రావడం జరుగుతుంది. సో ఆ హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సరౌండింగ్ ఏరియా మజిల్స్ అన్నీ స్ట్రెంథనింగ్ అవుతాయి అన్నమాట. సో దట్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద పొజిషన్. దట్ ఈస్ ద స్ట్రేటా ప్రొసీజర్. ఇంకొకటి ఈసోఫిక్స్ అని అంటే ఏంటిదనంటే ఇందులో ఈసోఫిక్స్ అనే ఒక డివైజ్ని త్రూ ఎండోస్కోపిక్ ద్వారా పంపించి ఏదైతే స్టమక్ సరౌండింగ్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది ఫోల్డ్ అంటే ఈసోఫేగస్కి ఫోల్డ్ చేసేటట్టు టై చేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి పిక్చర్లో అలా. సో దీస్ ఆర్ ద ప్రొసీజర్స్ విల్ డన్ ఇన్ ద
లైక్ అవుట్ పేషెంట్ వేలోనే ఓపీ బేస్లోనే చేస్తారనమాట. దీస్ ఆర్ ద 2 ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్. ఇట్ ఈస్ టైప్ 3 టైప్ 2 అన్నప్పుడు సర్జికల్ ఆప్షన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ప్రొసీజర్ అంతా తెలియకపోయినా అట్లీస్ట్ నేమ్స్ తెలిస్తే చాలు. ఓకే, ఇన్ ద వే ఆఫ్ ఎంసీక్యూస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్లో. ఓకేనా. సో ఒకవేళ ఓపెన్ అంటే ఓపెన్ సర్జరీ టైప్లో ఉన్నప్పుడు థొరాకోటమీ ఆర్ లాప్రోటమీకి వెళ్తారు. వెళ్ళి అది జస్ట్ రిపేర్ చేసి ఏమంటారు ఆర్గన్స్ అనేవి రీప్లేస్ చేస్తారనమాట. ఇంకొకటి మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్ టైప్ అంటే దే విల్ గో ఫర్ లాప్రోస్కోపీ ఆర్ ట్రాన్సోథొరాసిక్. అందులో బెల్సీ మార్క్ 4 240 degrees దాంట్లోకి వెళ్తారు. అండ్ యాంటీ రిఫ్లెక్స్ ప్రొసీజర్స్లో నిసన్ ఫండో అప్లికేషన్ అండ్ ట్రోపెట్స్ ఫండో అప్లికేషన్ అండ్ డోర్ ఫండో అప్లికేషన్, దట్ ఈస్ ఇన్ ద డిగ్రీస్ డిఫరెంట్ వేలో ఉంటుందన్నమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద సర్జరీ ఆప్షన్స్ ఫర్ ద దిస్ వన్ హయాటల్ హెర్నియా. అండ్ నెక్స్ట్ కండిషన్ ఇస్ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ ఆర్ జీఈఆర్డి అనొచ్చు, జీఓఆర్డి అని కూడా ఉండొచ్చు. ఇది మోస్ట్ కామన్ కండిషన్ అనమాట. 80% ఆఫ్ ద పాపులేషన్లో మనం ఈ కండిషన్ని చూస్తాము. అండ్ ఇందులో మెయిన్ రీజన్ ఏంటిదనంటే లోవర్ ఈసోఫేజియల్ స్వింక్టర్ అనేది లూజ్ అవ్వడం వల్ల ఏవైతే గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ స్టమక్లో ఉండే సెక్రీషన్స్ అన్ని బ్యాక్ ఫ్లో అయ్యి ఫేగస్లోకి వస్తుందన్నమాట. సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో ఏముంటాయి? గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్లో గ్యాస్ట్రిక్ యాసిడ్స్, పెప్సిన్, హెచ్సిఎల్ ప్రొడక్షన్ అండ్ బైల్ జ్యూసెస్ ఉంటాయన్నమాట, విచ్ విల్ కాజెస్ ద సివియర్ ఈసోఫేజైటిస్ లైక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఈసోఫేగస్. ఎందుకంటే హెచ్సిఎల్ కదా విచ్ విల్ ప్రొడ్యూస్ ఇన్ ద స్టమక్, అదన్నీ రావడం వల్ల it will inflame the wall of the esophagus. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే PP1 ఆర్ H2 రిసెప్టర్ యాంటోగనిస్ట్, ఇవన్నీ మెడికేషన్స్ అనేవి ఇస్తారు, యాంటీ యాసిడ్స్ అవన్నీ. అండ్ సర్జరీ అయితే యాంటీ రిఫ్లెక్స్ ఆపరేషన్స్, అంటే ఆ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ని టైఅప్ చేయడానికి, అంటే ఆ మజిల్స్ని టైట్ చేయడానికి దే విల్ డూ ద ఆపరేషన్ సచ్ as నీసన్ ఫండో అప్లికేషన్, బెల్సీ మార్క్ 4 OP అండ్ హిల్ రిపేర్. ద పిక్చర్ ఈజ్ షోయింగ్ ద నిసన్ ఫండో అప్లికేషన్. ఓకేనా. అంటే ఇది ప్రొసీజర్ ఏంటిదంటే ఫండల్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ని కొంచెం మజిల్ లేయర్ని తీసుకొని అది ఈసోఫేగస్కి వ్రాపింగ్ మెథడ్ అనమాట. వ్రాప్ మెథడ్ అంటారు, ఎందుకంటే దాన్ని మొత్తం వ్రాప్ చేసినట్టు చేసి టైఅప్ చేస్తారు సూచర్స్ వేసి, సో దట్ ఆ స్వింక్టర్ అనేది కొంచెం టైట్గా ఉండడానికి. And the last condition of the esophagus is benign tumors and the malignant tumors. Okay, benign tumors ఏమేమి చూస్తాము? లియోమయోమాస్, benign intraluminal tumors, దాంట్లో mucosal polyps, lipomas, fibrolipomas and myxofibromas. These are the types of benign tumors in esophagus. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద లియోమయోమాస్. ఇవి 2/3 ఆఫ్ ఆల్ బినైన్ ట్యూమర్స్లో అకౌంట్, అంటే ఇదే మెజారిటీ అనమాట. సో లియోమయోమాస్ అని అంటే ఇట్ ఈస్ లైక్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద టిష్యూ, లైక్ ఒక ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది. ఒకవేళ మోర్ దెన్ 5 cm కంటే పెద్దగా ఉంటే ఇట్ విల్ లీడ్స్ టు ద డిస్ఫేజియా, అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. ఓకే, ఇది మ్యూకోజా లేయర్లోనే ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిదంటే బయోప్సీ ఈజ్ కాంట్రా ఇండికేటెడ్ డ్యూరింగ్ ఇన్ దిస్ బినైన్ ట్యూమర్స్. అండ్ ఈ బినైన్ ట్యూమర్స్కి సర్జికల్ ట్రీట్మెంట్ ఏంటిదంటే ఈ న్యూక్లియేషన్ అనమాట. ఎందుకంటే ఈ ట్యూమర్స్ అనేవి ఓన్లీ మ్యూకోజా లేయర్ పైననే ఉంటుంది, మ్యూకోజా ఇంటాక్ట్ అయ్యి ఉండి. సో ఇది ఓన్లీ ద ట్యూమర్ విల్ బి ఎక్సైజ్డ్ వెన్ ఎప్పుడు ఈ ట్యూమర్ అనేది అప్పర్ అండ్ మిడ్ ఈసోఫేజియల్లో ప్లేస్లోనే ఉంటే, లోవర్ ఈసోఫేజియల్లో ఉంటే మళ్ళీ తీయడానికి రాదు. ఓకేనా. ఇట్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్ టు ద లోవర్ ఈసోఫేగస్. ఓన్లీ అప్పర్ అండ్ ద మిడిల్లోనే ఒకవేళ ట్యూమర్స్ ఉంటే దానికి ఈ న్యూక్లియేషన్ చేస్తారు. నెక్స్ట్ ఈజ్ బినైన్ ఇంట్రాల్యూమినల్ ట్యూమర్స్. లియోమయోమాస్ అనేది ఓన్లీ అప్పర్లో మ్యూకోజా లేయర్ మీద చూస్తాము. ఇది ఇంట్రాల్యూమినల్ అంటే ఇన్సైడ్ ద ల్యూమెన్ పార్ట్ ఆఫ్ ద ఆర్గన్లో ఈ ట్యూమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే దీంట్లో ఈసోఫేగోస్కోపీ అనేది పెర్ఫామ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ దట్ ట్యూమర్ అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్ కదా, అది బినైనా లేకపోతే మ్యాలిగ్నెన్స్ అనేది చెక్అవుట్ చేసి దానికి సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా తీసేస్తారు. లైక్ ఈసోఫేగోటమీ, ఓపెనింగ్ చేసి రిమూవ్ చేస్తారు ట్యూమర్. అదర్వైజ్ మయోటమీ అంటే రిపేర్ అన్న చేస్తారు తీసేసి. బట్ ఎండోస్కోపీ ద్వారా అయితే అది తీయడానికి ట్రై చేయరు, ఎందుకంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఈసోఫేజియల్ పెర్ఫొరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దే డజంట్ డూ విత్ ద ఎండోస్కోపీ, జస్ట్ దే విల్ గో విత్ ద ఈసోఫేగోటమీ, రిమూవల్ అన్న లేక రిపేరింగ్ అన్న చేస్తారు. నెక్స్ట్ కండిషన్ ఈజ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనమాట. ఎగ్జాక్ట్ కాజ్ అయితే తెలియదు, బట్
రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే అసోసియేటెడ్ విత్ టొబాకో, చూ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తాగే వాళ్ళది, దెన్ డెంటల్ హైజీన్, పూర్ డెంటల్ హైజీన్ ఉన్న వాళ్ళు, హాట్ బెవరేజెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ చూసే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అకలేసియాలో మళ్ళీ బ్యారెట్స్ ఈసోఫేగస్ కండిషన్స్లో ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందులో చేంజెస్ ఏం చూస్తామంటే ఫస్ట్ మోస్ట్ కామన్ ఫామ్ ఏమో స్క్వామస్ సెల్ కార్సినోమా, అదే మ్యాలిగ్నెంట్ కండిషన్. స్క్వామస్ సెల్స్ కార్సినోమా ఇస్ ద ఫస్ట్ కామన్ ఫామ్ అనమాట. దాని తర్వాత అడినో కార్సినోమా చూస్తాము. ఓకే. రేర్ అయితే మ్యూకో ఎపిడర్మాయిడ్ కార్సినోమా ఆర్ ఎడినాయిడ్ సిస్టిక్ కార్సినోమాస్ చూస్తాం. ఓకేనా. ఎడినో కార్సినోమాస్ ఎక్కువగా బ్యారెట్స్ ఈసోఫేగస్ తోటి బాధపడే పేషెంట్స్లోనే ఎక్కువ చూస్తాం. బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటే ఏంటిది? నథింగ్ బట్ ఏవైతే లైనింగ్ ఉంటుందో లేయర్, ఈసోఫేజియల్ లేయర్, అది ఫ్లాట్ పింక్ కలర్లో ఉంటుంది అనమాట. విచ్ విల్ టర్న్స్ ఇన్ టు ద డిఫరెంట్ కలర్ చేంజెస్ అవుతూ ఉంటాయి దాంట్లో. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ద కార్సినోమాస్. ఓకేనా. క్యాన్సర్ వల్ల అది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కండిషన్ ఓన్లీ కాల్డ్ ద బ్యారెట్స్ ఈసోఫేగస్. ఓకే. అండ్ ఇది మోస్ట్లీ మ్యాలిగ్నెన్సీ అని అంటే స్ప్రెడ్ అవుతుంది. సో ఎలా స్ప్రెడ్ అవుతుంది? డైరెక్ట్ ఇన్వేషన్ అంటే తెలుసు కదా, సెల్స్ అనేవి ఇట్ విల్ స్ప్రెడ్ త్రూ ద లింఫాటిక్ సిస్టమ్ ఆర్ త్రూ ద బ్లడ్. ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ అపాన్ ద క్యూరేటివ్ మెథడే. ఎందుకంటే మ్యాలిగ్నెన్సీది ఒక్కసారి క్యూర్ అయిన తర్వాత కూడా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆపరేటివ్ మెథడ్స్ అయితే లెస్ దెన్ 5% అవుతుంది. మోస్ట్లీ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీయే ఇస్తారు పేషెంట్స్కి. ఆపరేటివ్ మెథడ్స్లో టైప్స్ ఏంటి? ఐవర్ లీవిస్ ఓపీ ఆర్ ట్రాన్సియటల్ ఈసోఫెగెక్టమీ అండ్ లెఫ్ట్ థొరాకో అబ్డామినల్ అప్రోచ్. ఇవి అది కూడా ఓన్లీ సఫర్ అనేది తగ్గించడానికే దే విల్ గో ఫర్ ద సర్జరీ. అండ్ లాస్ట్ పాలియేటివ్ కేరే ఉంటుంది. సో దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ ద మ్యాలిగ్నెన్సీ ట్యూమర్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ద డిజార్డర్స్ ఆఫ్ ద మ్యాలిగ్నెన్సీ. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనము దీని రిలేటెడ్ MCQs ఎలా వస్తాయనేది చూద్దాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటివి వీడియోస్ ఇంకొన్ని చాలా తీసుకురావాలంటే ప్లీజ్ మోటివేట్ మీ బై లైకింగ్ ద వీడియో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఐ విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆల్సో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. Make a bad man sing, oh.